హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటా కూర వండుతున్నానండి. ఇది టమాటా హాఫ్ కేజీ ఉన్నది. టమాటాకు కావాల్సిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు. ఇగో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న, టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ. టమాటా కూర టేస్ట్ గిట్ట చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది మనకు. 2 స్పూన్ల ఆయిల్ వేసిన, 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన. ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నట్టు ఉల్లిగడ్డ వేసేసిన. ఉల్లిగడ్డ కొంచెం గోలంగానే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి. తొందరగా అవుతుందండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీగా కావాలంటే టమాటా కూరనే. ఇక ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసిన, 4 పచ్చిమిరపకాయలు అండి, ఎక్కువ వేయలేను పచ్చిమిరపకాయలు. ఇక అల్లం వెల్లిగడ్డ దంచి పెట్టుకుని అప్పటిదప్పుడే ఫ్రెష్ వేసిన, చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే టమాటా కూరలో. ఇది గోలగానే ఇంత పసుపు వేసేయాలి, కొంచెము ఒక స్పూన్ తీసుకొని పసుపు వేసేస్తే అయిపోతుంది. సగం స్పూన్ అయినా సరే. ఈ టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. హాఫ్ కేజీ టమాటా, అది కొంచెమే అవుతుంది కానీ దగ్గరికి అవుతుంది. అది ఎక్కువ వేసినా కొంచెమే అవుతుంది టమాటా కూర. ఇక కరివేపాకు ఇటు వేసేసిన. చాలా టేస్టీ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే టమాటా కూర. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఆఫీస్లో పోయేటోళ్ళకి అయితే తొందరగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే. ఇగో టమాటాలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఇవి టమాటాలు మంచిగా ఉడకాలి. టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్, మళ్ళీ కారం వేసేటప్పుడు గిట్ట కొంచెం వేయాలి. ఇప్పుడు వేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతుంది టమాటా. ఇక కొంచెం వేస్తున్నా చూడండి. టమాటాలో కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇవి మంచిగా గోలాలండి, వాటర్ వచ్చేస్తుంది ఇట్లా మూత పెట్టి పెడితే. కొంచెం ఉడికింది చూడండి ఇప్పుడు టమాటా, కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు బాగా ఉడకాలి. అప్పుడు బాగా తొందరగా ఉడుకుతున్నానండి, ఇప్పుడు టమాటాలు ఉడుకుతలేవు. పొలంలోకించి తెచ్చినవి అయితేనే తొందరగా ఉడుకుతున్నాయి, బయట అస్సలు ఉడుకుతలేవు. చాలాసేపు ఉడుకుతుంది. ఇక కారం వేసేస్తున్నా. ఒక స్పూన్ కారం వేసిన చూడండి, కొంచెం ఒక స్పూన్కు తక్కువనే కానీ కొంచెం అంత వేసిన. మిరపకాయలు వేసిన కదా, అందుకే కొంచెం తక్కువనే వేసిన. ఇప్పుడు కొంచెము సాల్ట్ తగినంత, కూరకు తగినంత వేసుకోండి. మీరు ఇట్లా వండుకోవాలనుకుంటే ఇట్లా కూరకు తగినంత నేను వేసేసిన. ఇప్పుడు వేసి మూత పెట్టేసేయాలండి. కారం వేసినాక తొందరనే అయిపోయింది. చిన్న సైజు ఉన్నాయి ఇవి టమాటాలు, కొంచెం ఆర్గానిక్ ఇవి. చిన్న సైజు చూసే తీసుకున్నాం మేము, పొలంలో కావు ఇవి, బయటనే కొనుక్కున్నా. ఇది నాటు టమాటా అంటే తీసుకున్నానండి నేను, చిన్నగా ఉన్నా కానీ చిన్నగా ఉందనే తీసుకున్నా. ఇక దగ్గరికి అయిపోయింది చూడండి, అయిపోయింది టమాటా కూరగా. ధనియాల పొడి వేస్తున్నా లాస్ట్లో. ఇట్లా ఏమి వేయకుండానే చేసినానండి ఇలా టమాటా కూర. మెంతం కూర వేస్తే అయితే చాలా బాగుంటుందండి. మెంతం కూర టమాటా వేసుకోవచ్చు, ఎగ్గు గిట్ట వేసుకోవచ్చు అండి. ఇలా ఎగ్గులు గిట్ట కొట్టిపోయవచ్చు టమాటా కూరలో, ఉడకబెట్టేయచ్చు, కొట్టిపోయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా కూరలో. ఇట్లా వండినాక గిట్ట ఎగ్గులు కొట్టిపోయవచ్చు, చాలా బాగుంటుంది. తినేవాళ్ళు అయితే ఇట్లా కొట్టుకొని పోసుకోవచ్చు ఎగ్గులు. ఇది అయిపోయింది చూడండి, దగ్గరికి అయింది టమాటా కూర, ఉడికిపోయింది. టమాటా అంతా ఉడికిపోయింది చూడండి. బాగా కలుపుతున్నా నేను. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి దించేసుకోవాలండి. మూత పెట్టేసి పెట్టినా, ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇక ఈజీగా అయిపోతుందండి. ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా టమాటా కూర ఇట్లా వండుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. రెడీ అండి టమాటా కూర.
అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది. ఇదిగో టమాటా కూర రెడీ. నేను పెట్టుకొని తింటున్నానండి. టమాటా కూర వేసుకుంటున్నా, రైస్ పెట్టుకొని టమాటా కూరతో తింటా చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట. నేను ఈరోజు వైట్ రైస్ పెట్టుకున్నా, ఎప్పుడు బ్లాక్ రైస్ తినేదాన్ని, ఈరోజు వైట్దే. దొడ్డు బియ్యం ఇవి, దొడ్డు బియ్యం అండి. వేడి వేడి రైసు, టమాటా కర్రీ. ఇగో అయిపోయింది చూడండి, టమాటా కర్రీ వేసుకొని తింటున్నా. ఆవు నెయ్యి మా కూతురు వాళ్ళ ఆవులది, ఆవు నెయ్యి తయారు చేస్తుంది మా కూతురు. వాళ్ళు అమ్ముతారు గిట ఆవు నెయ్యి, ప్యూర్ అండి అది. ఆవు నెయ్యి వేసుకొని తిన్న చూడండి, చాలా టేస్టీగా ఉంది. టమాటా కూరలకు ఆవు నెయ్యి, టమాటా కూర, వైట్ రైస్. ఇది దొడ్డు బియ్యము, సన్నవి కాదండి. నాకు షుగర్ ఉందని బ్లాక్ రైస్ అన్నా ఎప్పుడన్నా దొడ్డుయే తింటా. వైట్ ఇవి దొడ్డు బియ్యం అండి. ఇవి మా పొలంలో వండిన ఈ బియ్యం ఇవి. ఇగో టమాటా కర్రీ, ఆవు నెయ్యి వేసుకొని తింటున్నా చూడండి, ఎంత బాగుంటుందో. అట్లా వేసుకొని తింటే వేడి వేడి అన్నము, ఆవు నెయ్యి కర్రీ, టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా తింటే ఎంత బాగుంటుందో. మీరు గిట్ట ఇట్లా చేసి చూడండి, ఎంత బాగుంటుందో. నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుంది. ఇగో తింటున్నా చూడండి. వాళ్ళు ఆవు నెయ్యి గిట్ట అమ్ముతారండి మా కూతురు వాళ్ళు. బ్లాక్ రైస్ ఇట అన్నీ అమ్ముతారు వాళ్ళు, పొలంలో వండించి. ఇక నేను తింటున్నా చూడండి. పొలంలో అన్నీ వండుతాయండి వాళ్ళకు, ఆవు పేడతోటే వండిస్తారు. చాలా బాగుంటాయి అన్ని కూరగాయల కాడికొచ్చి. చాలా టేస్టీగా ఉందండి కూర. టమాటా కూర చాలా బాగుంది, ఎంత బాగుందో కూర. ఏవో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గిట్ట ఇట్లా వండుకొని చూడండి. టమాటా కర్రీ, ఆవు నెయ్యి అన్నంలో కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందండి. చూడండి మీరు గిట్ట ఇట్లా. ఈజీ అండి టమాటా కూర, ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు తొందరగా.